యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రికమెండ్ ఏంటి? ఏకంగా అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తాను. మీకు ఆ పవర్ ఉందా? వెటకారంగా ఉందా? లేదండి, ఏదో తెలియక అడుగుతున్నాను. డౌటా? ఒక్క నిమిషం. హలో, గుడ్ మార్నింగ్ సార్. ప్రొపరేటర్ భాస్కర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ వర్కర్స్ కావాలి కదా? అవును సార్. ఈరోజు ఫ్యాక్టరీకి 2 లేడీస్ వస్తారు. వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయండి. వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోకుండా. ఏయ్ మేనేజర్, నేను చెప్తున్నాను, డూ వాట్ ఐ సే. ఎస్ సార్. ఇంకేమైనా చెప్పాలా? నో సార్. ఓకే. ఇప్పటికైనా నమ్ముతావా? వాళ్ళని ఈరోజే ఫ్యాక్టరీకి వెళ్ళమని చెప్పు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరెంత తెలివైన వాళ్ళో. అది ఇప్పుడు తెలిసిందా? మీరు చేసిన ఈ పనికి చాలా గర్వపడుతున్నాను. తర్వాత పశ్చాత్తాపడతారు కదా? పశ్చాత్తాపం ఎందుకు? తర్వాత తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మీరు ఎంత గొప్ప పని చేశారో. ఏదో తేడాగా ఉంది. తేడాగా ఉన్నట్టు అనిపిస్తోందా? నీకెలా తెలుసు? తెలివైన వారికి అన్నీ అలా తెలిసిపోతాయి. అదేంటి, నేను కదా తెలివైన వాణ్ణి, తను తెలివైందంటుందేంటి? ఫ్యాక్టరీలో తను పనిపించింది వసూకని తెలిస్తే ఈయన ముఖ చిత్రం ఎలా ఉంటుందో, అఖిల్ని ఎలా ఫేస్ చేస్తారో ఏంటో. అన్నయ్య, వదినా, త్వరగా రావాలి, టైం అవుతుంది. రవి, వస్తున్నాను. మీరొచ్చారు, అక్క రాలేదేంటి బావగారు? వసు గారు, త్వరగా రండి. వస్తున్నానండి. ఏంటోదినా, లేట్ అయింది? మీకు మాకు భోజనం రెడీ చేస్తాను రవి. మనం పని చేయటానికి వెళ్తున్నాం, తినటానికి కాదు. తింటేనే కదా పని చేసేది. కరెక్టే వదినా, తిన్నగలవాడికే కండ ఉంటుంది, కండగలవాడే మనిషి. అక్క, ముందు కూర్చుంటావా వెనక కూర్చుంటావా? వెనక కూర్చుంటాను. ఏంటండి ఇది ఊగుతుంది? ఇందాక నువ్వే ఏదో చేసావక్క. నేనేం చూసాను? ఏమో, ముందు కూర్చోవాలని వెనక కెరియర్కి బోట్లను లూజ్ చేసావేమో. ఏంటి మా వదిన మీద నిందలేస్తున్నావు? అలాంటి కోతి పనులు నువ్వే చేస్తావు. నేనేం చేయలేదు, కావాలంటే అక్కనే అడుగు. అక్కే పొద్దున్న సైకిల్ తుడిచింది. నిజంగా నేను బోల్ట్ లూజ్ చేయలేదండి. తెలుసండి, ముందు కూర్చోండి. వెనక కూర్చోవడం కుదరదా? కూర్చుంటే పడిపోతారు. సరే, ముందే కూర్చుంటాను. కూర్చోండి. అది ఇక్కడ పెట్టండి. నిజం చెప్పు, ఆ బోల్ట్లు లూజ్ చేసింది నువ్వే కదా? అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పదండి పదండి.
చాలు. చాలు చాలు. భాస్కరేడే? వస్తున్నా అత్తయ్య. ఇంత లేట్ ఏంటన్నయ్య? ఆ, నాకు ఒక పని అప్పచెప్పావు కదా, సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేసుకుని వస్తున్నాను. ఏ పని బావగారు? ఆ, అదేనమ్మా, మన ఫ్యాక్టరీలోకి 2 లేడీ స్టాఫ్ కావాలన్నారు కదా, వాళ్ళని అపాయింట్ చేసి వస్తున్నాను. ఏదో ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడినట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ను అపాయింట్ చేసినట్టు అంత ప్రౌడ్గా చెప్తున్నావేంటన్నయ్య? వీళ్ళని మా ఆంటీ పనిలో పెట్టడం ఎలాగో నువ్వు చేసిన పని కూడా అలాంటిదే అన్నయ్య. నేనేం చేసినా నీకు తక్కువేరా, ప్రతిదీ చులకన చేస్తున్నావు, ఎగతాళిగా మాట్లాడుతున్నావు. వదిలేరా పెద్దోడా, తినేటప్పుడు గొడవలెందుకు? చిన్నాడేదో తమాషా చేశాడనుకో, అన్నా తమ్ముళ్ళు ఆ మాత్రం హాస్యం ఆడుకోరా ఏంటి? హాస్యం హాస్యంగానే ఉండాలి అత్తయ్య, అపహాస్యం కాకూడదు. అలా అయితేనే మీకు బుద్ధొస్తుందండి. ఓకే అన్నయ్య, చిల్. ఆంటీ, మీరు మాకు చిన్న ఫేవర్ చేయాలి. మీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. నేనొచ్చింది అందుకు. మాకు ఇంత ఆస్తి వచ్చినా మేం ఫ్యాక్టరీ కొన్నా కూడా మమ్మల్ని ఇంకా రామ్మోహన్ రావు గారి కొడుకులుగానే, సంస్కృతి ఈవెంట్స్ అతని రిలేటివ్స్గానే చూస్తున్నారు తప్పితే సొంతంగా గుర్తింపు రావట్లేదు అత్తయ్య. అందరూ మమ్మల్ని వేరుగా గుర్తించాలి. అందుకు మేమేం చేయాలి? సింపుల్. ఒక గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసి సిటీలో ఉన్న సెలబ్రిటీస్, బిగ్ షాట్స్ ని పిలిచి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అప్పుడు మీ స్థాయి, స్టామినా ఈ సిటీ అంతటికీ తెలిసిపోతుంది. కాకపోతే ఏదైనా అకేషన్ ఉండాలి. లైక్ నీ పుట్టినరోజో, హారిక బర్త్డేనో, లేదా మీ మ్యారేజ్ డేనో అలాంటిది. నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉందా అండి? ఏంటన్నయ్య నువ్వు? నోట్లో నాలుకలేని నువ్వు పార్టీలో ఎవరితో మాట్లాడతావు? అలాంటి నీ బర్త్డే అంటే ఎవరొస్తారు చెప్పు? మా మ్యారేజ్ డే కూడా మొన్ననే అయిపోయింది మామ్. మా బర్త్డేస్ కూడా దగ్గరలో లేవు. ఏం చేద్దాం? 2 రోజుల్లో నా పెళ్లి రోజు, అది చేయకూడదు? పెళ్ళైన 3 నెలలకే ముగ్గురిని మింగేశావు. నీకు పెళ్లి రోజు అవసరం ఏంటే? ఒక పని చేద్దాం. మీ మమ్మీ డాడీల షష్ఠిపూర్తి దగ్గరలోనే ఉంది కదా, ఆ పార్టీ ఇచ్చేద్దాం. గుడ్ ఐడియా ఆంటీ. సిటీ అంతా మా స్టేటస్ ఏంటో తెలుస్తుంది. అలాగే మా పేరెంట్స్ని మేమెంతలా లవ్ చేస్తున్నామో, రెస్పెక్ట్ ఇస్తున్నామో అందరికీ తెలుస్తుంది. ఏమంటావమ్మా? ఈ ఆడంబరాలకి, గొప్పలకి మా పెళ్లి రోజు కావాల్సొచ్చిందా? డబ్బులు అరక్కపోతే అన్నం తినడం మానేయండి. అంతేగాని హఠదిడ్డంగా ఉండే పనులు మాత్రం చేయకండి. తిన్నదరక్క చేసేది కాదు వదినా. షష్ఠపూర్తి అందరూ చేసుకునేదే కదా. నువ్వు అన్నయ్య చేసుకుంటే తప్పే ఉంది. నిజంగానే మా మీద ప్రేమతో, గౌరవంతో షష్ఠిపూర్తి చేస్తే మేము సంతోషంగా చేసుకుంటాం వదినా. కానీ డబ్బులు ఎక్కువయ్యే చేష్టలు చేస్తే ఆయన సహించరు, అస్సలు రారు కూడా. మా వదిన పాతకాలం మనిషి, మీరేం పట్టించుకోకండి సిస్టర్. పాతకాలపు మనిషి కాబట్టి డబ్బులు అరగకపోతే అన్నం తినండి అని మంచిగా చెప్తున్నారు పిన్ని. నా అలాంటిదైతే అన్నం కూడా అరగకపోతే గడ్డి తినాల్సి వస్తుందని చెప్పుండేది.
ఇదో చాదస్తపురాలు. దేని కూడా వదిలేయండి. అయితే షష్టి పూర్తి ఫిక్స్ అన్నమాట. మరి మీ డాడీని ఎలా రప్పిస్తావు అఖిల్? చచ్చినా రాడు. ఇంకో అకేషన్ వెతుక్కుంటే బెటర్. నాన్నని ఎలా రప్పించాలో నీకు తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసన్నయ్య. హలో నాన్న, నేను అఖిల్ని. ఏంటి? మీరు ఒకసారి ఇంటికి రావాలి నాన్న. ఎందుకు? మీ పతనం కల్లారా చూడ్డానికా? కాదు, అమ్మని చూడ్డానికి. మీ అమ్మకేమైంది? అమ్మకి కాస్త ఒంట్లో బాగుండట్లేదు, మిమ్మల్ని వెంటనే చూడాలంటుంది. మీరు వస్తున్నారు కదా? ఇప్పుడు బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ నాన్న. రాడు అన్నావు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నువ్వు జీనియస్ అఖిల్. గివ్ మీ హై ఫైవ్. ఐ అప్రిషియేట్ యూ అఖిల్. నీలో పైకొచ్చే లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఆంటీ. మనుషుల సెంటిమెంట్స్తో బలహీనతో ఆడుకోవడం దుర్మార్గం రా, రాక్షసత్వం. అన్నయ్య, చేతగాని వాడు చెప్పే మాటలవి. ఏదైనా చెయ్యాలి అంటే ఏమైనా చెయ్యాలి, అది నా పాలసీ. అవునరా పెద్దోడా, నీకేమీ చేత కాదు, నీకేమీ తెలీదు, అందుకే ఇలాగే ఉండిపోయావు. నమస్తే అన్నా. నమస్తే అన్నా. రవి, యూనియన్ లీడర్ అక్కడ ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడతాను. నేను మాట్లాడతాను, మీరు ఇక్కడే ఉండండి. నమస్తే అన్నా. నమస్తే రవి. ఏంటి మీ వైఫ్ని ఫ్యాక్టరీ తీసుకొచ్చో? అభి అన్న వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారన్నా. మీకు నేను ఫోన్లో చెప్పాను కదా, ప్యాకింగ్ సెక్షన్లో మా వాళ్ళకి వర్క్ ఇప్పించాలని. సారీరా, ఇందాకే మేనేజర్ గారు చెప్పారు, భాస్కర్ గారు ఎవరినో అపాయింట్ చేయమన్నారంట. అపాయింట్మెంట్ లెటరు, అగ్రిమెంట్ కూడా రెడీ అయిందని చెప్పారు. అదేంటన్నా, ఆ జాబులు మా వాళ్ళకే కావాలని చెప్పాను కదా. నువ్వు చెప్పావురా, కానీ ఇది మన వర్కర్స్ కోటా కాదు, మేనేజ్మెంట్ కోటా. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని అపాయింట్ చేస్తారు, నేనేం చేయలేను. అభిరామ్, ఇలారా. చెప్పండి అన్న. సారీ అభిరామ్, నేనేం చేయలేను. పర్లేదన్నా. వసు, పద్మ, మీరు ఆటోలో ఇంటికి వెళ్ళండి. మేనేజ్మెంటు వేరే ఎవరినో అపాయింట్ చేశారట, మీకిక్కడ పని లేదు. నమస్తే మేనేజర్ గారు. మా వాళ్ళకి రావాల్సిన జాబులు వేరే ఎవరికో ఇప్పించారు. నేను ఇప్పించడం ఏంటయ్యా? పొద్దున్నే భాస్కర్ గారు ఫోన్ చేసి చెప్పారు, ఆ తర్వాత పావని మేడం గారు ఫోన్ చేసి చెప్పారు. వసుగారు, వసుగారు, మేడం ఫోన్ చేసింది మా గురించే మేనేజర్ గారు. అయినా మీరెవరమ్మా? పేరు వసుంధర, తను పద్మ. అపాయింట్మెంట్ లెటర్లో మా పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. అవునమ్మా, వసుంధర, పద్మావతి మీ పేర్లే ఉన్నాయి. మిమ్మల్ని మేనేజ్మెంట్ రికమెండ్ చేసింది. అభిరామ్, మీకు ఓనర్ బాగా తెలుసా? ఇదివరకు వాళ్ళ దగ్గర ఏమైనా పనిచేశారా?
మేడం మాకు బాగా తెలుసు, అందుకే. అగ్రిమెంట్ అయిపోతే మేనేజ్మెంట్ తలుచుకున్నా మిమ్మల్ని జాబులోంచి తీసేయలేరు. మేనేజర్ గారు, అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకోండి. ఎరా రవి, మొత్తానికి నువ్వు అనుకున్నట్టు జాబులు మన వాళ్ళకే వచ్చాయిగా. ఏంట్రా రవి, వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని తెలిసి నన్నెందుకు హెల్ప్ అడిగావు? నిజంగా నాకు తెలియదన్నా. వదినా మీరు సూపర్, చాలా థ్యాంక్స్ వదినా. పదండి, టైం అయింది, పదండి, వర్క్లోకి వెళ్ళాలి, పదండి. వసు గారు, ఏంటి పావని నువ్వు చెప్పేది? నాకు ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి ఆయన్ని ఇంటికి రప్పిస్తున్నారా? అవునత్తయ్య, వాళ్ళు అనుకున్న పని చెయ్యడం కోసం దేనికి వెనకాడట్లేదు. ఇంతలా దిగజారిపోయారా? కన్న తల్లికి ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి కన్న తండ్రిని బాధ పెడుతున్నారా? ఇలాంటి కొడుకుల్నా నేను కన్నాను? ఇలాంటి నీచుల్నా నేను పెంచి పెద్ద చేశాను? ఇలాంటి దౌర్భాగ్యుల కోసమా అభిని అనుమానించాను, వసుని అవమానించాను, తన కడుపులోని బిడ్డని కరిగించుకోమన్నాను? భగవంతుడా, బతికుండగానే నాకు నరకం చూపిస్తున్నావు కదయ్యా. ఇది చూడ్డానికా నేనింకా బ్రతికున్నాను? ఈ నరకం కోసమా నా భర్తతో వెళ్లకుండా ఈ దుర్మార్గులతో ఉన్నాను? ఇదంతా చూస్తూ కూడా నా ప్రాణం ఎందుకు పోలేదయ్యా? అత్తయ్య, బాధపడకండి. అవును, నేనిప్పుడు బాధపడకూడదు, కోపం తెచ్చుకోవాలి. అలాంటి కొడుకుల చెంపలు పగలు కొట్టాలి, ఆ వెధవలకి బుద్ధి చెప్పాలి. ఆగండి అత్తయ్య. మొక్కలనైతే వంచగలరు గాని వృక్షాలని ఏమీ చేయలేరు. చెట్టంత ఎదిగిన కొడుకుల చెంపల మీద కొట్టడం మీకే అవమానం. అలా అని వాళ్ళ ఆగడాల్ని చూస్తూ ఉండిపోవాలా పావని? నాకేమైందోనని ఎంతో ఆందోళనగా వచ్చే ఆయన నేను ఆరోగ్యంగా ఉండడం చూసి ఏమనుకుంటారు? సంతోషపడతారు. మీ ఆరోగ్యాన్ని మించిన ఆనందం మావయ్య గారికి ఏముంటుందత్తయ్య? అదే, వాళ్ళు ఆయనకి అబద్ధం చెప్పి ఆయనని రప్పిస్తున్నారే, అది తెలిసినా మావయ్య గారు పెద్దగా బాధపడరు. మీకంటే ఆయనకి తన కొడుకుల గురించి బాగా తెలుసు, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి పావని? సంతోషంగా షష్ఠిపూర్తి చేసుకోండి. ఆ పాపాత్ముల చేతుల మీదుగా చేసుకోవాలా? ఇంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉంటుందా? అదృష్టమో దురదృష్టమో, మీ షష్ఠిపూర్తి చెయ్యాలన్న మంచి ఆలోచన వాళ్లకొచ్చింది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే అయినా పరిస్థితులు చక్కబడతాయేమో, వాళ్ల మనసు మారుతుందేమో. నీ పిచ్చిగాని వాళ్ళెందుకు మారతారు పావని? రక్తం మరిగిన క్రూర మృగం
ఆకులు అలములు పెడితే తింటుందా? స్వార్థం పెరిగిన మనిషి కూడా అంతే. అబద్ధాలకి మోసాలకు అలవాటు పడతారు. ప్రేమలకు బంధాలకు దూరం అయిపోతారు. మళ్ళీ అభి వసూలు వస్తే తప్ప ఈ ఇల్లు చక్కబడదు. ఈ శ్మశానం దేవాలయం కాదు. వాళ్ళు తిరిగి రారు. వీళ్ళు మారరు. ఇక ఈ ఇల్లు ఈ జీవితం ఇంతే. లేదత్తయ్య, మంచి జరగాలని మనసులో బలంగా కోరుకోండి. దేవుడు మీ కోరికని మన్నిస్తాడు.